అందరికీ నమస్కారం. నేను మీ అంక పద్మశ్రీ. ఈరోజు మనందరికీ తెలిసిన మన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారి సార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తెలుగు ఫిలిం ఎలక్షన్స్ గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఎస్, బాగున్నా. పద్మశ్రీ గారు మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఓకే, అడగండి అమ్మా. తెలుగు ఫిలిం చేంబర్ ఎలక్ట్ అయిన కమిటీ టీం ఎప్పటి వరకు ఉంటుంది సార్? అందరికీ నమస్కారం. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ రెగ్యులర్గా ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటాయి. చాలా రోజుల నుండి, అది చాలా సంవత్సరాల నుండి ఆనవాయితీ ఉంది. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. అందులో 4 క్రాఫ్ట్లు ఉంటాయి అన్నట్టు: ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్స్. ఈ 4 సెక్టార్లో ఉన్న మెంబర్స్ అందరూ సపరేట్గా సెక్టార్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి. అలా 4 సెక్టార్ల ఈసీ మెంబర్స్ కలిసి ఎన్నుకునే ఒకటి, 4 ఈసీ మెంబర్లు ఎన్నుకునేది ఒకటి, ఛాంబర్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని, వాళ్ళని ఎన్నుకునేది. ఇది ఎవ్రీ 2 years ఎలక్షన్ జరగాలని తెలుగు ఫిలిం ఛాంబర్ బైలాలో ఉంది. నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ చేసిన, సెక్రటరీ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన, ఈసీ మెంబర్ చేసిన. మనం ప్రస్తుతం తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నేను ఈసీ మెంబర్గా ఉన్నా. లాస్ట్ 15-20 సంవత్సరాలు ఏదో ఒక పోస్ట్లో నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉంటున్నా. కానీ ఎప్పుడైనా ఎలక్షన్స్ 100% కరెక్ట్ టైంకు జరిగేది. ఈసారి మాత్రం ఏంటంటే ఎందుకో కావాలని ఒకరిద్దరు వాళ్ళ స్వార్థం కోసం 2 years, రేపటి ఈ మంత్ ఎండ్కు 2 years కాబోతుంది. కానీ ఎలక్షన్స్ ఇంకా పెట్టలేదు. కానీ 124 days ముందే ఎలక్షన్స్ నోటిఫికేషన్ పెట్టాలి అని పెట్టడం లేదు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టడం లేదు. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలనేది మా డిమాండ్ అన్నట్టు. ఎలక్షన్స్ జరపడానికి ప్రాబ్లం ఏంటి సార్? అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే, అందులో ఉన్న కమిటీలో ఉన్న కొందరు, మన ఈసీ మీటింగ్ జరిగింది లాస్ట్ ఈసీ మీటింగ్. దాంట్లో ఎవరో ఈసీ మీటింగ్కి రాని వ్యక్తి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయకండి అని ఒక లెటర్ పెడితే, ఆ లెటర్ పెట్టిన వ్యక్తి ఆ రోజు ఈసీ మీటింగ్కి రాలేదు. అలాంటి వ్యక్తి పెట్టిన లెటర్ని వీళ్ళు సాగుగా తీసుకొని ఎలక్షన్ను పోస్ట్పోన్ చేశారు. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఆ ఈసీ మీటింగ్లోనే సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసరు, అలాగే అశోక్ కుమార్ గారు, మోహన్